హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రుచికరమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ప్రిపేర్ చేయటం అయితే చాలా ఈజీ అన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు, చాలా బాగుంటాయి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. ప్రోటీన్ ఫైబర్తో నిండిన టేస్టీ దోశలు ఇవైతే టిఫిన్లోకైనా సరే లేదా డిన్నర్లోకైనా సరే సింపుల్గా ప్రిపేర్ చేసుకొని కడుపు నిండా తినేయొచ్చండి. 2 తిన్నా చాలండి, కడుపు నిండిపోతుంది. అలాగే పిల్లల లంచ్ బాక్స్ కోసమైనా సరే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము పెసర్లని నానబెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, పెసర్లండి ఇవి, పెసరపప్పు కాదు. ఈ పెసర్లని ఒక 8 గంటల ముందు నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేసానండి. అలాగే వీటితో పాటు నల్ల శనగలు, ఈ శనగల్ని కూడా మనము పెసర్లు ఎప్పుడైతే నానబెట్టుకుంటామో వీటిని కూడా సేమ్ అప్పుడే నానబెట్టుకోవాలన్నమాట. అంటే కనీసం ఒక 8 గంటలైనా సరే నానబెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఈ చిన్న గ్లాస్తో తీసుకున్నానండి. సేమ్ క్వాంటిటీలో రెండింటిని తీసుకున్నాను. ఇలా మెజర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ కానివ్వండి లేదా ఒక కప్ అయినా సరే సెట్ చేసి పెట్టుకోండి. అన్నింటినీ ఒకే దాంతో కొలుచుకొని తీసుకోవాలన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నైటే నానపెట్టేసుకోండి, లేదా డిన్నర్ కోసం అయితే పొద్దున్న లేవంగానే నానపెట్టేయండి, సరిపోతుంది. ఇలా నానపెట్టుకున్న తర్వాత మరొకసారి నీట్గా కడిగి నీళ్ళని వంపేసుకొని వీటిని ఒక మిక్సర్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా పెద్ద జార్ తీసుకోండి, సరిపోతుంది. ఇలా రెండింటిని వేసుకున్న తర్వాత సేమ్ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వని వేసుకోండి, అదేనండి ఉప్మా రవ్వ. తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పెరుగు వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని కూడా పైన పొట్టుని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎంత ఫైన్గా గ్రైండ్ చేసుకుంటామో మనం వేసే దోశలు అంత సాఫ్ట్గా వస్తాయండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మొత్తం పిండిని వేసుకున్న తర్వాత జార్లో కొద్దిగా నీళ్ళని అయితే పోసుకొని కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులోకి వేసేయండి. ఇలా నీళ్ళని వేసి ఒకసారి కలిపి పిండి కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. అంటే మరీ లూజ్గా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు, అలానే మరీ తిక్కుగా ఉండకూడదు. ఇలా దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇలా 10 నిమిషాలు పెట్టుకున్నట్లయితే మనకు ఈ పిండి కొంచెం నాని ఇంకొంచెం సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులోకి మీరు కావాలనుకుంటే కొద్దిగా వంట సోడా అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. కానీ నేనైతే వేయట్లేదు. పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని రెడీగా పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 4 చుక్కల నూనె వేసి ఇలా టిష్యూతో కానివ్వండి లేదా కాటన్ క్లాత్తో అయినా సరే నీట్గా తుడిచేయండి. తర్వాత దీనిపైకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి 1 చెంచా పిండిని వేసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఎంత వీలవుతుందో అంత పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. వేయకపోయినా పర్వాలేదు, కానీ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా వేసేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు నూనె కానివ్వండి లేదా నెయ్యి కానివ్వండి, మీకు నచ్చిందైతే వేసుకోవచ్చు. ఇలా పైనుంచి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని దోశకి అంతా పట్టేలా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనం వేసిన నూనె కానీ నెయ్యి కానీ దోశకి అంత బాగా పడుతుందన్నమాట. సో ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఎప్పుడైతే దోశ మనకు ఇలా ప్యాన్ నుంచి అంచులు అనేవి కొంచెం రిలీజ్ అవుతాయో తర్వాత మనము ఈ దోశని ఇంకొక వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే దోశ మనకు చక్కగా కుక్ అవుతుందండి. అంతేనండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము.
ఇదే విధంగా మిగతా దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అండి. అలా అని టేస్ట్ ఉండదేమో అనుకోబాకండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టినా సరే 2 తిన్న వాళ్ళకి అవసరమైనంత శక్తి అయితే లభిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.